ఇంగ్లీష్ సీక్రెట్ నెంబర్ 11 కెన్ను ఉపయోగించడం. ఇది ఏదైనా పని చెయ్యగలను అంటుంటాం. వెళ్ళగలను, చూడగలను, ఆడగలను, పాడగలను, లేదా గలరు, గలడు, గలదు, గలము అంటే సబ్జెక్ట్ని బట్టి మనం అలా ఎండింగ్ మార్చుకుంటుంటాం. దీన్ని మనం ప్రజెంట్లో వాడచ్చు అండ్ ఫ్యూచర్లో కూడా వాడచ్చు. అంటే ప్రజెంట్కి ఫ్యూచర్కి మనం ఒకే ఫార్ములా ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫార్ములా 1 చూడండి, సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. నెక్స్ట్, హీ కెన్ రన్ ఫాస్ట్, అతను వేగంగా పరిగెత్తగలడు. సో మనం వీటిలో ఈ వెర్బ్స్ మార్చుకుంటే వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. ఇప్పుడు ఐ కెన్ స్పీక్ అంటే నేను మాట్లాడగలను అన్నాను. ఐ కెన్ రన్ నేను పరిగెత్తగలను. ఐ కెన్ డూ నేను చేయగలను. ఐ కెన్ ఈట్ తినగలను. ఐ కెన్ రైట్ రాయగలను. దే కెన్ రైట్ వాళ్ళు రాయగలరు. షీ కెన్ రైట్ ఆమె రాయగలదు. అంటే మనం సబ్జెక్టు మార్చుకోవచ్చు, వెర్బ్ని మార్చుకోవచ్చు. సబ్జెక్ట్ ఏదైనా కెన్ వస్తుంది, పక్కన ఫస్ట్ వెర్బ్ యూజ్ చేయాలి. సో ఇలా వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. సో నెక్స్ట్ ఫార్ములా 2కి వస్తే, ఇది ప్యాసివ్ రూపంలో చెప్తాం. ఆబ్జెక్టు కెన్ ప్లస్ బీ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. సో ఇది సెంటెన్స్ రివర్స్లో ఉంటుంది. ఎగ్జాంపుల్, ద వర్క్ కెన్ బీ కంప్లీటెడ్ బై హిమ్ అంటే పని అతని చేత పూర్తి చెయ్యబడగలదు, అంటే పూర్తవుతుంది అనే సెన్స్. ఇక్కడ వర్క్ను ముందుకు తీసుకున్నాము, చేసినటువంటి సబ్జెక్టు లాస్ట్లో ఉంటుంది. ఇది రివర్స్లో ఉంటుంది. కెన్ బీ వచ్చి థర్డ్ వెర్బ్ వస్తే అది రివర్స్లో ఉంది వాక్యం అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ గమనించండి. మనం ఫస్ట్లో చెప్పుకున్నాం దీన్ని ప్రజెంట్లో వాడచ్చు, ఫ్యూచర్లో వాడచ్చు అని. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కెన్ డూ దిస్ వర్క్ నౌ అంటే నేను ఇప్పుడు ఈ పని చేయగలను. ఇప్పుడు అన్నాం కాబట్టి ఇది ప్రజెంట్లో ఉంది. ఒకవేళ ఎలా చెప్తే ఐ కెన్ డూ దిస్ వర్క్ టుమారో నేను ఈ పని రేపు చేయగలను అంటే ఫ్యూచర్. ఇక్కడ ఓన్లీ టైం డిఫరెన్స్ చూపిస్తున్నాం. సో మనం టైం మార్చుకుంటే అది ప్రజెంటో ఫ్యూచరో క్లారిటీ వస్తుంది. లేనప్పుడు ఏంటంటే గల అనేటటువంటి అర్థంలో వాడుకుంటూ ఉంటాం. మనకి టైం వేరియేషన్ సూచించాలనుకుంటే సూచించవచ్చు. సో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో ఒకటే ఫార్ములాతో కెన్ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఒక్కోసారి కెన్ని మేక్ ఆల్టర్నేట్గా రిక్వెస్ట్లో కూడా వాడుతుంటారు. అది మనం తర్వాత చెప్పుకుందాం. ప్రస్తుతానికి మాత్రం కెన్ అంటే గలను అనే ఉద్దేశంలో వాడండి. ఆల్ ద బెస్ట్.